బనానా చాక్లెట్ ఎగ్ కేక్ రెడీ. ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. నేను కట్ చేసుకుందాం. సింపుల్గా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజ్గా ఉందో కేక్. దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. గిన్నెని ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 10 minutes గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. దాని తర్వాత బనానాని ఇలా స్మాష్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ బనానాని తీసుకొని ఇలా మంచిగా స్మాష్ చేసుకోవాలి. బాగా పండిన అరటి పండ్లను ఇలా వేస్ట్ చేయకుండా కేక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది కేక్స్. ఇలా స్మాష్ చేసిన తర్వాత మంచిగా ఇలా స్మాష్ చేసి దీంట్లో ఒక 2 eggs వేసి మంచిగా వీట్ చేసుకోవాలి. వన్ కప్ షుగర్. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకుంటే, ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగాను, లేదంటే 2 cups ఆఫ్ మైదాకి 1 cup షుగర్ సరిపోతుంది కరెక్ట్గా. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కేక్ని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి విస్కర్తో. ఇలా చేసుకున్న తర్వాత 2 cups ఆఫ్ మైదా, 4 spoons ఆఫ్ కోకో పౌడర్ వేసి మంచిగా జల్లించుకోవాలి. ఇలా మంచిగా జల్లించుకున్న తర్వాత 1/3 cup ఆఫ్ ఆయిల్, 1 spoon ఆఫ్ బేకింగ్ పౌడర్, 1.5 spoon బేకింగ్ పౌడర్, 1/2 spoon బేకింగ్ సోడా, వంట సోడా, వెనీలా ఎసెన్స్ 1/2 spoon. ఇది మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేయాలి ఇదంతా. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని కొంచెం గీ రాసేసి డస్టింగ్ చేసేసి గీ ఇలా మంచిగా అప్లై చేసి నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా గీ రాసేసి కొంచెం పిండి వేసి ఇలా మంచిగా వేసేసి దాని తర్వాత కేక్ బ్యాటర్ మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా
గంటలు కట్టకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని దీన్ని ముందుగా ప్రీ హీట్ అయిన దాంట్లోకి ఇలా పెట్టేసుకోవాలి. అండ్ ఒక లిడ్ పెట్టేసి ఇది లో ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ కుక్ చేయాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి లిడ్ తీసి కేక్ కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇలా టూత్ పిక్ పెట్టేసి ఓకే కుక్ అయింది. ఇలా పిండి ఏమి అంటకపోతే ప్రాపర్గా కుక్ అయినట్లు గ్యాస్ని ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని రిమూవ్ చేయాలి బౌల్లో నుంచి. ఒక 15 మినిట్స్ తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత సైడ్స్కి ఇలా నైఫ్ తోటి ఇలా చుట్టుపక్కల మొత్తం అనుకొని మంచిగా ఒక ప్లేట్ తీసుకొని ఉల్టా పెట్టేసి ఇలా వచ్చేస్తుంది. మొత్తం గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా ఇలా మంచిగా వచ్చేస్తుంది. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్.